అయితే ఏ హెడేక్స్ ని సీరియస్ గా తీసుకోవాలి బ్రెయిన్ ట్యూమర్ కాకపోతే? ఎస్, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, అది కొంచెం సీరియస్. హెడేక్స్ విత్ వామిటింగ్స్, హెడేక్స్ విత్ బ్లరింగ్ ఆఫ్ విజన్, ఇలాంటివి కొన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఎస్ఎఫ్ రైనోరియా అని వస్తుంటుంది కదండి, Correct. దానికి న్యూరో సర్జన్ చేయవలసిన ఆపరేషన్ అండి ఇది, లేక ఈఎన్టీయా అసిస్టెడా? ఇది కూడా మంచి క్వశ్చనే. రెండు విధాలు ఇద్దరు చేయవచ్చు. అంటే బ్రెయిన్ ఫ్లూయిడ్ బేసిక్ గా స్పైన్ లోని బ్రెయిన్ లోని ఫ్లూయిడ్ కారిపోతుంటుంది, అది ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. అవును. సో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ట్రమాటిక్, అంటే మీకు ఇంజురీ వల్ల సిఎస్ఎఫ్ రైనోరియా కావచ్చు, లేదంటే ఒకసారి స్పాంటేనియస్గా వస్తుంది. స్పాంటేనియస్ ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్లో ఏదైనా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఆ ఏరియా అంతా థిన్ అయిపోయి అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది. మన డిఫెక్ట్ ఉంటే కూడా అక్కడ నుంచి వాటర్ వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎందుకు వచ్చింది అది కనుక్కుంటాం. సో స్కాన్స్ చేసినాక ప్రెషర్ ఎంత ఉంది, రియల్లీ బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ అది ప్రెషర్ తగ్గించాలి, ఎందుకు వస్తుందని కనుక్కోవాలి. సో అది చూసి దాన్ని మనం రిపేర్ చేస్తాం. అది రెండు రకాలు చేయొచ్చు, ఎండోస్కోపిక్ చేయొచ్చు, ఓపెన్ ద్వారా కూడా చేయొచ్చు. ఈ ట్రామాటిక్ అంటే యూజువల్లీ ట్రామాటిక్ సిఎస్ఎఫ్ రైనోరియాస్ ఒక 2-3 వీక్స్ తర్వాత అంతకదే ఆగిపోతాయి. అవి కానప్పుడు వీ గో ఫర్ ద రిపేర్. అది న్యూరో సర్జరీ, స్కల్ అంతా ఓపెన్ చేయాలంటుంది. కొన్ని ఒకవేళ సైనస్లో కానీ అలాంటివి లీక్ అయినా ఉంటే అప్పుడు ఎండోస్కోపీ ద్వారా ఈఎన్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా.